హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి కొబ్బరి పెరుగు పచ్చడి అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందాము. కొంచెం ఈ పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా 10 minutesలో అయిపోతుంది ఈ కొబ్బరి పెరుగు పచ్చడి. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనము జీలకర్ర వేసుకున్నాము 1 స్పూన్. అలాగే కొంచెం నువ్వులు, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఓకే అండి, మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి ముక్కలు వేసుకుందాము. పచ్చియే వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెప్పలు కూడా పచ్చివే, ఇది కూడా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు వేసుకుందాము. వాటర్ అనేది అస్సలు వేసుకోవద్దు, పెరుగే వేసుకోవాలి. ముందు కొద్దిగా వేసుకుందాము. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి చట్నీని. చూద్దాము. చూడండి, మరి కొంచెం పెరుగు వేసుకుందాము. ఒకసారి ఇది మిక్స్ చేసుకుందాము. చూద్దాము. చూడండి, ఇలా అవ్వాలి. ఇంకొక 1 సెకండ్ పాటు మిక్సీ వేసుకుందాము. ఓకే అండి, కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఇదే ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా పసుపు,
అంతేనండి, పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. కొబ్బరి పెరుగు పచ్చడిలో వేసేసుకుందాం. అంతే అండి, చూసేసారు కదా, కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయింది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.